కృష్ణ అండి అందరికీ. ఇది కాపర్ వాటర్ బాటిల్. ఈరోజు చేసిన ఫస్ట్ వ్యూ ఫస్ట్ షాట్ అన్నమాట. సో ఇది ఫోర్త్ వీడియో. సో నా పేషెన్స్ అంతా ఇదైపోయింది. సో నెక్స్ట్ ఇది మటన్ లెగ్ పీస్ విత్ గోంగూర లీఫ్ అండ్ జింజర్ లీవ్స్ అండ్ వేర్లు అనమాట. ట్రై చేసా పికాక్ వేద్దామని, కానీ కుదరలేదు. నెక్స్ట్ కుండ మీద కుండ వేద్దాం అనుకున్నా. 20 సెకండ్స్లో అవ్వలేదు. తర్వాత ఫిష్ ట్రై చేసాం, ఫిష్ కూడా అవ్వలేదు. సర్లే అని చెప్పేసి ఇది వేసాను అనమాట. ఇది బేబీ కార్న్ ట్రీ అన్నమాట ఇది. అండ్ తర్వాత జింజర్ వేసాను. అండ్ తర్వాత ఇది వచ్చి, మీరు ఎప్పుడైనా చింతకాయలు తిన్నారా? వగరగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. సో చింతకాయ చెట్టు నేను మా స్కూల్లో ఉండేటప్పుడు చెట్టు ఉండేది అన్నమాట. అక్కడ 2 చెట్లు ఉండేవి. ఒక చెట్టు బాగా వగరగా ఉండేది, ఒక చెట్టుకి బాగా తీయగా ఉండేది అన్నమాట. 2 డిఫరెంట్ చెట్లు పక్కనే ఉండేవి. సో ఒకటి వగరు, ఒకటి బాగా స్వీట్. సో దీంట్లో ఈ చింతకాయలో మీరు చూస్తే కనుక దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మీరు గమనించండి. పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. అలా ఒక 7-8 కలర్స్ ఉంటాయి దాంట్లో. ఎల్లో ఫ్యామిలీకి సంబంధించి గ్రీన్ నుంచి ఎల్లో నుంచి పింక్ నుంచి ఎల్లో నుంచి ఆరెంజ్ తర్వాత పింక్ నుంచి డార్క్ పింక్, తర్వాత బ్రౌన్. ఇన్ని కలర్స్ చేంజ్ అవుతాయి ఈ ఒక్క ఫ్రూట్. సేమ్ అలాగే బాదం లీవ్స్ కూడా సేమ్ కలర్ చేంజ్ చేస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. నేను బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. అండ్ ఇలాచి యాలకులు అన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుంది ఇప్పుడు స్ట్రీట్ లైట్స్. మనకి రోజు ఈవినింగ్ అవ్వగానే కనపడేది ఏంటి? స్ట్రీట్ లైట్స్. సో నాకు మాత్రం స్ట్రీట్ పెయింటింగ్స్ అన్న, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అన్న చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, మనం ట్రావెల్ చేసేటప్పుడు డిఫరెంట్ స్ట్రీట్స్ చూస్తూ ఉంటాం. సైడ్ కొన్ని క్లమ్జీ ఉంటాయి, కొన్ని బాగా బ్యూటిఫుల్గా ఉంటాయి, కొన్ని వచ్చి స్లమ్ ఏరియా ఉంటుంది, కొన్ని రిచ్ బిల్డింగ్స్ ఉంటాయి. మార్నింగ్ స్ట్రీట్ వేరుంటుంది, స్ట్రీట్ లైట్ వేరుంటుంది, ఈవినింగ్ వేరుంటుంది. సో ఇలా ఒక స్ట్రీట్ని పరి విధాలుగా మనం ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి నాకు స్ట్రీట్ ఫోటోగ్రఫీ అన్న, స్ట్రీట్ పెయింటింగ్స్ అన్న చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కిరోసిన్. మీరు చిన్నప్పుడు చూసా ఉంటారు, ఇంట్లో సీసాలో కిరోసిన్ పోసి మూతకి అదేదో దారమో పైకి అనేసి ఇలా కరెంటు పోయిన తర్వాత వెలిగిస్తారు అనమాట. సో అది ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి చూపించాలి, బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, అబ్బా. ఓకే, సో ఎప్పుడో నేను వేసిన క్యాబేజ్. సో దీన్ని షార్ట్ చేశాను. సో ఇది ఇంకా ఇన్కంప్లీట్ వేయాలి. దిస్ ఇస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే. అండ్ ఎల్లుండు ఇంటర్నేషనల్ ఆర్ట్ షో, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, కవూరి హిల్స్, హైదరాబాద్. సో డెఫినెట్గా విజిట్ చేయండి, ఆర్టిస్ట్ల వర్క్స్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.